మొదటిసారి దర్శించుకున్నాను. అలానే మొదటిసారి కూడా మనకి ప్రసాదాన్ని అయితే నేను తిన్నాను. కొద్దిగా నేను తిని టేస్ట్ చేసి 5 నిమిషాల్లో ఆకు మొత్తం కూడా శుభ్రంగా ఖాళీ చేశాను. ఇది వేరే ఆకు. హాయ్ అండి. మనకి అన్నవరం అనగానే గుర్తొచ్చేది ముందుగా సత్యనారాయణ స్వామి గారే కదా. సో మేమైతే ఈరోజు ఆ టెంపుల్కి వెళ్ళాము. ఈరోజు ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళామండి. మేము వచ్చేసి తణుకు నుండి వెళ్ళాము. మాకు తణుకు నుండి 120 కిలోమీటర్స్ దాకా ఉంది. మేము ఉదయాన్నే మీకు టైం చెప్తాను. కిలోమీటర్స్ అంటే మేము మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. కిలోమీటర్స్ 100 పైనే ఉంది. మార్నింగ్ మేము కరెక్ట్గా ఇంటి దగ్గర 7కి బయలుదేరాము. 7కి బయలుదేరితే మేము అక్కడికి వెళ్ళేసరికి 11:15. ఎందుకంటే 10 నుంచే ఎండ అయితే విపరీతంగా ఉంది. ఇంకా మేము 5 గంటల దాకా ఉండేది కాబట్టి అక్కడికి మేము 11:10 అయితే అక్కడికి వెళ్ళాము. మనకి కొండ మీదకి వెళ్ళాలి కాబట్టి మనకి కొండ మీద కూడా వెహికల్స్ వెళ్తాయి. మేము కారులో వెళ్ళాము. ఇది కొండ మీదకండి, మేము కొండ మీదకి వెళ్తున్నాము. ఇక్కడ పార్కింగ్ ఉండిద్ది. మొత్తం అంతా పార్కింగ్ చేసుకుంటారు కార్లు. ఈరోజు సోమవారం కదండి, అంత క్రౌడ్ ఏం లేదు, కానీ జనాలు అయితే చాలామంది ఉన్నారు. నేను మొదటిసారి వెళ్తామండి. నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము. అంటే ఇంతవరకు నేను వెళ్ళలేదు, ఆయన వెళ్ళారు, నేను వెళ్ళలేదు. ఇంకా మాకు అప్పుడు ఈరోజు టైం వచ్చేసింది, వెళ్ళాలనుకున్నాము. ఇంకా వెళ్ళేసి అక్కడైతే పార్క్ చేసాము. పార్క్ చేసి మేమైతే కిందకి వెళ్ళామండి. అక్కడ మళ్ళీ మాకు ఫ్రెష్ అవ్వాలి కాబట్టి, అంటే ఇంటి దగ్గరే ఫ్రెష్ అయ్యి వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి, ఎందుకంటే మేము వ్రతం చేయించుకోవాలనేసి వెళ్ళాము కాబట్టి మళ్ళీ మేము కిందకి వెళ్ళామండి. ఇక్కడ మనకి తెలియకపోతే చెప్తారు. ఇది మొత్తం కూడా మనకి లోపల ఉండిద్దండి టెంపుల్. ఇదంతా కూడా బయట అనమాట. ఎండలు విపరీతంగా ఉండటం వలన అసలు అందరూ కూడా పాపం చెమటలు ఎట్లా ఉందండి, అసలు ఎంత చెమటలుగా ఉందండి. అసలు కొంచెం సేపు అయితే మాకు అసలు దిమ్మ తిరిగిపోయిందనమాట ఎండకి. అసలు మెట్లు, అది కాకుండా ఇది కొంచెం కొండ మీద ఉండేది కాబట్టి, అంటే మనం కింద నుంచి మనం పైకి ఎక్కాలి కాబట్టి కొంచెం ఆ ఎండకి దానికి నీరసం వచ్చేసిందండి నాకైతే అసలు. ఇంకా టెంపుల్కి మనకి ప్రతి ఒక్క టెంపుల్ కూడా కావాల్సినవన్నీ కూడా మనకి షాపులు ఉంటాయి కదా. ఇదేనండి టెంపుల్. ఇటు నుంచే లోపలికి వెళ్తారు. మేమైతే ఫ్రెష్ అవటానికని కిందకి వెళ్ళాము. అలానే మనకి తలనీలాలు ఇస్తారు కదా, తలనీలాలు ఇచ్చే దగ్గరికి అయితే మేము వెళ్ళామండి. అక్కడ ఫ్రెష్ అయ్యామన్నమాట. ఇంకా వెళ్ళి తలంటూ స్నానాలు చేసి మంచిగా, అంటే మామూలుగా కొత్త బట్టలు అవి కట్టుకోవాలి కదా. సో కొత్త బట్టలు అయితే కట్టుకొని ఇంకా మేమైతే అప్పటికి మాకు ఇంకా టైం చూసుకోలేదండి. ఎందుకంటే ఇంకా మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో మొబైల్స్ తీసుకున్నారు, మొబైల్స్ అలౌ లేదన్నారు. ఇంకా ఇదంతా కూడా తలనీలాలు ఇచ్చి గుండ్లు చేయించుకొని అక్కడే స్నానాలు అయ్యి ఇంకా వస్తారనమాట. నేను మా వారైతే ఇలా లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఉండిద్ది. ఇంకా స్నానాలు అయితే చేసి ఫ్రెష్ అయితే వచ్చేసాము. ఫ్రెష్ అయ్యి ఇక్కడ మనకి స్వామివారి వ్రతము 300, ప్రత్యేక వ్రతము 1000, విశిష్ట వ్రతము 1500. ఇక్కడ మనకి కళ్యాణము, వ్రతము, ఇవన్నీ కూడా హోమాలు, ఇవన్నీ కూడా మనకి రేట్లతో సహా ఇక్కడ రాశారండి. మన ఇష్టం, మనకి ఏది కావాలో మనం ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని ప్రకారం మనం టికెట్ కొని అయితే లోపలికైతే వెళ్ళాలి. మేము టికెట్ కొని లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్లు అయితే అలౌ లేదండి, ఫోన్లు అయితే తీసేసుకున్నారు. ఫోన్లు నేను షూట్ చేసి మీకు ఇక్కడే ఫోన్లు అనమాట. ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ చెక్ చేస్తారు, అన్నీ చెక్ చేసి కూడా లోపలికి పంపిస్తారు. ఇది అయిపోయి నేను బయటకు వచ్చిన తర్వాత వాయిస్ ఇస్తున్నానండి. దాదాపు 2 hours పట్టిందనమాట. అందరూ కూడా మనకి
కూర్చుంటారు జంటలు జంటలుగా అక్కడ చేస్తారండి. చేసి అంతా అయిపోయి కథ ఉంటుంది కదా, 5 కథలు ఉంటాయి కదా, 5 కథలు కూడా మనకి వినిపిస్తారు. మనకి ఏం కావాలి, ఏం చేయాలి తర్వాత అని అన్నీ కూడా కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి ప్రతిదీ కూడా అయితే అక్కడ పూజారి గారు ఉంటారు. పూజారి గారు చెప్పేసి అంతా మనం అక్కడ ఏదైతే బ్రాహ్మణుడికి దక్షిణం ఇచ్చేసి అన్నీ పూర్తి చేసుకొని అక్కడ అన్నదానం ఉండిద్దండి. మేము వెళ్ళేసరికి 3:15 అయింది. అన్నదానంలో కూరలు అట్లా ఏం లేవు, ఓన్లీ సాంబార్ ఉందనేసి అన్నారు. సో ఏదైనా కానీ అక్కడ మేము ఒక్క పూటైనా భోజనం చేయాలి అని అన్నట్లుగా మేము ఆ సాంబార్తోనే ఇంకా అసలు చాలా టైం పట్టిందండి. అక్కడ కొంతమంది లేదంటారు, కొంతమంది ఉట్టి సాంబారే ఉందంటారు. ఏదో ఒకటి మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ ఒక్క పూటన్నా భోజనం చేసి వెళ్తాం అన్నట్లుగా మేము ఆ ఒక్క సాంబార్తోనైతే తిని కొంచెం సేపు అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మేమైతే బయలుదేరేసి కొండ దిగుతున్నప్పుడు అండి ఈ వీడియో. ఇంకా దిగేసి మేము ఇంకా కొన్ని టెంపుల్స్ దర్శించుకోవటానికి అనేసి వెళ్ళామన్నమాట. ఇది నేను ఇంకా ఆ ఎండకి అక్కడ ఉన్నదానికి ఇంకా నాకైతే అసలుకి పని చేయలేదండి. మళ్ళీ మేము వేరే టెంపుల్ నైట్ స్టే చేయటానికని వచ్చాము. అక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి లేచి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. కానీ వచ్చేటప్పుడు ఈ వ్యూ చూశారు కదండి, నాకు చాలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో నేను మొదటిసారేనండి టెంపుల్కి వెళ్ళటం. నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ మా వారు వెళ్ళారు, ఆయన వెళ్ళారంట చాలాసార్లు. నేనైతే ఫస్ట్ టైము వెళ్ళాము. ఎందుకు అసలు ఇదంతా కూడా మాది సడన్ ప్లాన్ అనమాట. మేము హైదరాబాద్ నుంచి ఒక ఫంక్షన్కి వచ్చాము. ఇంకా వచ్చి ఇంకా సడన్గా ఇంకా టెంపుల్స్కి వెళ్దాం అన్నట్లుగా మేమైతే ఒక 3 టెంపుల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈరోజు ఫస్ట్ టెంపుల్ వచ్చేసి అన్నవరం అండి. ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత వేరే టెంపుల్కి వెళ్ళాము. సో ఇంత దూరం వెళ్ళినప్పుడు మరి ప్రసాదం తినకుండా మనం రాం కదండి. అక్కడ మాకు వ్రతం చేయించుకున్నప్పుడే మాకు ఇలా ఆకులతోనైతే ప్రసాదం అయితే పెట్టారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను తినటం కూడా ఇది రెండోసారి అనుకుంటా, మేబీ ఎప్పుడు తినలేదు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఎందుకంటే మనం ఇంకా నేను వేరే ఆకులో కూడా తీసుకొని వచ్చాము ఇంటి దగ్గర పెడదామని. సో ఇదేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.